వర్ధన రాజ్యంలో ఇద్దరు యోధులు, అర్జునుడు మరియు భార్గ, రాజ్యానికి అత్యుత్తమ రక్షకుడెవరో నిరూపించుకోవాలనుకున్నారు. అర్జునుడు అపారమైన బలంతో ప్రఖ్యాతిగాంచాడు. ఇక భార్గ మేధస్సు, వ్యూహ రచనలో నిపుణుడు. ఒకరోజు రాజు వారిని పరీక్షిస్తూ ఇలా అన్నాడు: ఒక క్రూర మృగం గ్రామాన్ని భయపెడుతోంది. దాన్ని ఎవరు ముందుగా నిలిపివేస్తారో వారు రాజ్యానికి ప్రధాన రక్షకులవుతారు. బలమైన యోధుడు అర్జునుడు తన కత్తిని గట్టిగా పట్టుకుని ఒక అరణ్య మార్గంలో గ్రామం వైపు పరిగెత్తుతున్నాడు. అతని ముఖంలో ధైర్యం స్పష్టంగా కనిపిస్తోంది. చుట్టూ చెట్లు, రాళ్లు మరియు దూరంలో మంటలు మండుతున్న గ్రామం కనిపిస్తోంది. ఒక భారీ, భయంకరమైన సింహం గ్రామంలో ఉగ్రరూపం దాల్చింది. అర్జునుడు కత్తిని పైకెత్తి దాని ముందు నిలబడి ఉన్నాడు. గ్రామస్తులు భయంతో పరిగెత్తుతున్నారు. బ్యాక్ గ్రౌండ్లో కొందరు గుడిసెలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ధ్వంసమైన రథాలు కనిపిస్తున్నాయి. అర్జునుడు తన కత్తితో సింహంపై దాడి చేశాడు, కాని సింహం అతన్ని తప్పించుకుని తిరిగి దాడి చేసింది. అర్జునుడు గాలిలోకి విసిరిపడి నేలపై పడిపోయాడు. అతని ముఖం షాక్ మరియు బాధతో నిండింది. సింహం అతనిపై గర్జిస్తూ ఉన్నది. భారతుడు గ్రామం దగ్గర ఒక కొండపై నిలబడి పరిస్థితిని అంచనా వేస్తున్నాడు. అతని ముఖంలో ఆలోచన భరితమైన అభివ్యక్తి. అర్జునుడు పోరాడుతున్నప్పుడు అతను చుట్టూ పరిశీలించి ఒక లోతైన గుంటను గమనిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్లో గ్రామం ఇంకా భయంతో ఉంది. భారతుడు ఒక వ్యూహాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక లోతైన గుంట దగ్గర మాంసాన్ని ఉంచుతున్నాడు, సింహాన్ని ఆకర్షించేందుకు. అతను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ అన్నీ బాగుగా అమర్చుతున్నాడు. గుంటలో ఆకర్షణ కోసం కొన్ని ఆకులు మరియు ధూళి ఉంటాయి. సింహం మాంసం వాసనను పసిగొట్టి భారతుడిని టార్గెట్ చేసి వేగంగా దూసుకొస్తోంది. అది చాలా ఉగ్రరూపంలో, కళ్ళు మండుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. భారతుడు ప్రశాంతంగా ఉన్నాడు. దాని ముందుగా ప్లాన్ చేసిన వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. భారతుడు చివరి క్షణంలో పక్కకు తప్పుకోవడంతో సింహం వేగాన్ని అదుపు చేసుకోలేక లోతైన గుంటలో పడిపోతుంది. అది భయంకరంగా గర్జిస్తూ దిగిపడుతుంది. దుమ్ము, ధూళి గాల్లోకి లేచాయి. భారతుడు ఆనందంతో నిలబడి విజయం సాధించిన భావంతో చూస్తున్నాడు. రాజప్రాసాదంలో రాజు తన సింహాసనంపై నిలబడి భారతుడి చేయిని పైకి ఎత్తి అతని విజయం ప్రకటిస్తున్నాడు. అర్జునుడు ఓటమిని అంగీకరిస్తూ చూస్తున్నాడు. గ్రామస్తులు ఆనందంతో హర్షధ్వానాలు చేస్తున్నారు. భారతుడు ఒక గ్రంథాన్ని పట్టుకుని తెలివితేటల్ని ప్రదర్శిస్తున్నాడు. బలం బుద్ధి లేకుంటే ప్రమాదకరం, బుద్ధి చర్య లేకుంటే ఉపయోగం లేదు. వ్యూహం, తెలివితో భారతుడు నిజమైన రక్షకుడని నిరూపించాడు. నీతి, తెలివి కలిగిన వ్యూహం బలాన్ని మించిపోతుంది.